గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 918. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 494 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,006 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 221 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,749 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.65% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.43% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.99% కరెక్ట్ అయింది. మెయిన్లీ ఈ రోజు నిఫ్టీ కరెక్ట్ అయినటువంటి 221 పాయింట్స్ లో కూడా ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ 100 పాయింట్స్ డ్రాక్ చేసినట్లయితే ఆటో సెక్టర్ 80 పాయింట్స్ డ్రాక్ చేసింది. ఈ ఫైనాన్షియల్ సెక్టర్ డ్రాక్ చేసిన 100 పాయింట్స్ లోని 45 పాయింట్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకే డ్రాక్ చేయడం జరిగింది. అండ్ ఆటో సెక్టర్ లోని మెయిన్లీ బజాజ్ ఆటో రిజల్ట్స్ తర్వాత స్టాక్ ఈ రోజు సెషన్ లో బాగా కరెక్ట్ అవడంతో ఈ బజాజ్ ఆటో స్టాక్ 37 పాయింట్స్ డ్రాక్ చేయడం జరిగింది. యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ డ్రాక్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి కదా, ఈసారి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ లోని పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే నడుస్తున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ లో పెద్దగా గ్రోత్ ఉండకపోవచ్చు అని ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అయితే కరెక్ట్ అయింది. అండ్ దీంతో పాటు మీరు ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ చూసినట్లయితే ఏకంగా 13% పైనే కరెక్ట్ అయింది. ఈ బజాజ్ ఆటో స్టాక్ ఇంతలా కరెక్ట్ అవడంతో రిమైనింగ్ 2 వీలర్ స్టాక్స్ అయినటువంటి హీరో మోటోకార్ప్ అండ్ టీవీఎస్ మోటార్స్ లాంటి స్టాక్స్ లో కూడా మనకి బాగానే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ బజాజ్ ఆటో స్టాక్ ఇంతలా కరెక్ట్ అయింది కదా, నిజంగా వీళ్ళ రిజల్ట్స్ అంత వీక్ గా ఉన్నాయంటే రిజల్ట్స్ మరి ఏమంత వీక్ గా లేవు. కాకపోతే వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి సేల్స్ రిలేటెడ్ గా ఏదైతే గైడెన్స్ వచ్చిందో ఆ గైడెన్స్ తోని మార్కెట్ లోని కన్సర్న్స్ రేజ్ అయ్యాయి. ఈ బజాజ్ ఆటో యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి రాజేష్ శర్మ గారు మాట్లాడుతూ ఈ ఫెస్టివల్ సీజన్ లోని మోటార్ సైకిల్ సేల్స్ లోని పెద్దగా డిమాండ్ అయితే కనపడట్లేదని, యాక్చువల్లీ ఈ సీజన్ మొత్తంలోని ఇండస్ట్రీ ఓవరాల్ గా 3 to 5% గ్రోత్ కనుక డెలివర్ చేసినట్లయితే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ గ్రోత్ అని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. జనరల్లీ ఈసారి ఇండస్ట్రీ 8% వరకు గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మేనేజ్మెంట్ అయితే ఈ ఫెస్టివ్ సీజన్ లోని మ్యూటెడ్ డిమాండ్ ఉంటుందని చెప్పి ఈ కామెంట్స్ రావడంతోనే మనకి ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ లోని ఇంత ప్రెషర్ కనపడింది. అండ్ అంతేకాకుండా లాస్ట్ 1 year లో మీరు చూసినట్లయితే రిమైనింగ్ 2 వీలర్ ఆటో స్టాక్స్ తో కంపేర్ చేస్తే బజాజ్ ఆటో స్టాక్ చాలా ఎక్కువగా ర్యాలీ అయింది. సో ఇంత ర్యాలీ అయిన తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి కామెంట్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది రేటింగ్ ఏజెన్సీస్ కూడా బజాజ్ ఆటో యొక్క రేటింగ్ ని కట్ చేశాయి. సో ఇవన్నీ అప్డేట్స్ తోనే ఈ రోజు సెషన్ లో మనం బజాజ్ ఆటో స్టాక్ లోని ఇంత ప్రెషర్ చూసాం. సో త్వరలోనే రిమైనింగ్ ఆటో 2 వీలర్ కంపెనీస్ రిజల్ట్స్, అదే హీరో మోటోకార్ప్ కావచ్చు, టీవీఎస్ మోటార్స్ కావచ్చు, వీళ్ళ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి కదా. చూడాలి వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది. ఒకవేళ వాళ్ళ రిజల్ట్స్ లో కనుక డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే దట్ ఈస్ ఓకే. అలా కాకుండా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా కూడా వాళ్ళు కూడా బిలో గ్రోత్ డెలివర్ చేయడం అండ్ మేనేజ్మెంట్స్ కూడా ఇటువంటి గైడెన్స్ కానీ ఇచ్చాయనుకోండి ఫ్యూచర్ రిలేటెడ్ గా, దెన్ ఆ ఆటో 2 వీలర్ స్టాక్స్ లో కూడా మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకని ఈ రిజల్ట్స్ సీజన్ లోని కంపెనీ యొక్క రిజల్ట్స్ ని ట్రాక్ చేయడంతో పాటు కాన్ కాల్స్ లోని మేనేజ్మెంట్ యొక్క కామెంటరీ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. దాంతో ఆ ఇండస్ట్రీ గ్రోత్ రిలేటెడ్ గా మనకి ఒక అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది. మనందరం కూడా ఎప్పుడైనా ట్రావెల్ చేయాలంటే ముందుగానే ట్రైన్ టికెట్ రిజర్వేషన్స్ చేసుకుంటాం కదా. ప్రీవియస్ గా మనకి 120 days బిఫోరే ట్రైన్ టికెట్ రిజర్వ్ చేసుకునేందుకు గాను ఇండియన్ రైల్వేస్ అయితే అలౌ చేసేది. కాకపోతే November 1st నుంచి ఈ అడ్వాన్స్ బుకింగ్ రూల్స్ అయితే ఇండియన్ రైల్వేస్ సవరించడం జరిగింది. సో ప్రీవియస్ గా 120 days బిఫోరే మనం ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోగలిసినట్లయితే ఈ న్యూ రూల్స్ వచ్చిన దగ్గర నుంచి జస్ట్ 60 days బిఫోర్ మాత్రమే మనం అడ్వాన్స్ ట్రైన్ టికెట్ బుకింగ్స్ అన్నవి చేసుకోగలం. ఈ రూల్ November 1st నుంచి అమల్లోకి రాబోతుంది. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనా నెక్స్ట్ 4 months లో ట్రావెల్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ రోజు నుంచి November 1st లోపే నెక్స్ట్ 4 months కి మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే November 1st నుంచి జస్ట్ నెక్స్ట్ 60 days కి మాత్రమే మీకు అడ్వాన్స్ రిజర్వేషన్ ఫెసిలిటీ అన్నది అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది మన రిలేటెడ్ గా కూడా ఒక రకంగా నెగిటివ్. ఎందుకంటే మనకి 120 days బిఫోర్ ముందే ట్రావెల్ చేస్తామని తెలిసినా ఇకపైన టికెట్స్ బుక్ చేసుకోలేము. అండ్ అలాగే ఐఆర్సిటీసీ వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇది నెగిటివ్. ఎందుకంటే ప్రీవియస్ గా ఎవరైనా 120 days బిఫోర్ టికెట్స్ బుక్ చేసుకుంటారు కదా, చేసుకున్న తర్వాత కొంతమంది ట్రావెల్ చేయలేము అనుకున్న వాళ్ళు టికెట్స్ క్యాన్సిలేషన్స్ చేసుకుంటారు కదా. ఈ క్యాన్సిలేషన్స్ అనేవి 120 days టైం ఉన్నది అనుకోండి, ఎక్కువ క్యాన్సిలేషన్స్ జరుగుతాయి. కాబట్టి ఆ క్యాన్సిలేషన్స్ ద్వారా కూడా ఐఆర్సిటీసీకి ఎడిషనల్ రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది. కాకపోతే ఇకపైన ఈ లిమిట్ ని 60 days కే తగ్గిస్తున్నారు కాబట్టి ఆ క్యాన్సిలేషన్ సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఐఆర్సిటీసీ వాళ్ళకి మనం కొంత నెగిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇండియన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చిందో దాంతో ఈ రోజు సెషన్ లో ఐఆర్సిటీసీ స్టాక్ 2% పైనే కరెక్ట్ అయింది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా
మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎలన్ మస్క్ వర్సెస్ ముఖేష్ అంబానీ ది బిగ్గెస్ట్ ఫైట్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు మన కంట్రీలోని స్పెక్ట్రమ్ అలొకేషన్ ఎలా జరిగేది, దానికి ఒక ఆక్షన్ ని నిర్వహించేవారు. ఈ ఆక్షన్ లోని టెలికాం కంపెనీస్ పార్టిసిపేట్ చేసి బిడ్స్ వేయడం ద్వారా స్పెక్ట్రమ్ ని గెలుచుకునేవి. కాకపోతే ఇప్పుడు మన కంట్రీలోని రూరల్ పార్ట్స్ అంటే చాలా చిన్న చిన్న ఏరియాస్ కి కూడా ఇంటర్నెట్ రీచ్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఎయిమ్ గా పెట్టుకుంది కదా. కానీ ఇంటర్నెట్ ఇలా కొన్ని ఏరియాస్ కి రీచ్ అవ్వాలంటే ఓన్లీ ఫైబర్ ఆప్టిక్స్, కేబుల్స్ ఇటువంటివి వేసుకుంటూ ట్రెడిషనల్ పద్ధతి ద్వారా వెళ్ళినట్లయితే కొన్ని ఏరియాస్ లోని దీన్ని ఎక్స్పాండ్ చేయడం టఫ్ అవుతుంది. కాబట్టి అక్కడ డేటా రీచ్ చేయడం అన్నది జరగదు. సో దీనికి సొల్యూషన్ గా గవర్నమెంట్ ఏం చేద్దాం అనుకుంటుందంటే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీసెస్ ని ప్రతి ఒక్కరికి కూడా రీచ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా కూడా గవర్నమెంట్ ఆక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి రిలయన్స్ జియో వాళ్ళు అయితే గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఆక్షన్ ని కండక్ట్ చేయకుండా డైరెక్ట్ గా కంపెనీస్ తోని డిస్కస్ చేసి కంపెనీకి ఇష్యూ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. బికాజ్ ఇప్పటి వరకు మన కంట్రీలోనే ఈ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఆక్షన్స్ నిర్వహిస్తున్నారు. కానీ అదర్ కంట్రీస్ లోని ఇలా స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఆక్షన్స్ నిర్వహించకుండా డైరెక్ట్ గా కంపెనీస్ కి ఇష్యూ చేస్తున్నారని, సో మన కంట్రీలో కూడా ఇటువంటి పద్ధతినే తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ అయితే ప్రయత్నిస్తుంది. కాకపోతే ఈ పద్ధతిని గనక తీసుకొచ్చినట్లయితే దీనివల్ల ఇండియన్ టెలికాం ప్లేయర్స్ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎలన్ మస్క్ గారు ఆయన స్టార్ లింక్ ఉన్నది కదా, ఈ స్టార్ లింక్ ని ఇండియాలోకి తీసుకురావాలని చెప్పి చాలా రోజుల నుంచి చూస్తున్నారు. కాకపోతే ఆయన గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నారంటే ఇలా స్పెక్ట్రమ్ ని డైరెక్ట్ గా కంపెనీకి ఇష్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇటువంటి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఎలన్ మస్క్ గారి స్టార్ లింక్ కి ఇండియాలోని వే అన్నది క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో అదే గనక జరిగినట్లయితే మన ఇండియన్ టెలికాం కంపెనీస్ కూడా ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా చూసినాయి కదా, అంటే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి చూసినాయి కదా, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ సర్వీసెస్ ఆఫర్ చేయాలని చూస్తున్నారు. బట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డిసిషన్ వలన ఎలన్ మస్క్ గారి స్టార్ లింక్ వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చి ఒకవేళ వాళ్ళే స్పెక్ట్రమ్ ని గనక విన్ అయినట్లయితే దాంతో మన ఇండియన్ టెలికాం ప్లేయర్స్ కి ఆ ఆపర్చునిటీ కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ ద్వారా ఇంటర్నెట్ సర్వీసెస్ ఏవైతే ప్రొవైడ్ చేయబోతున్నారో అవి చాలా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకున్న ముఖేష్ అంబానీ గారు అయితే గవర్నమెంట్ ని స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఆక్షన్ ని కండక్ట్ చేయాలని లేదా అదర్ టెలికాం ప్లేయర్స్ నష్టపోతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. త్వరలో ఎయిర్టెల్ వాళ్ళు కూడా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది. ఒకవేళ వీళ్ళ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి స్పెక్ట్రమ్ రిలేటెడ్ గా ఆక్షన్ ని కండక్ట్ చేసినట్లయితే ఓకే. అలా కాకుండా గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుని ఎవరికైతే ఈ స్పెక్ట్రమ్ ని అలొకేట్ చేస్తారో ఆ కంపెనీ అయితే బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎలన్ మస్క్ అండ్ అలాగే ముఖేష్ అంబానీ గారి మధ్య జరుగుతున్నటువంటి ఈ బిగ్గెస్ట్ బ్యాటిల్ ఏదైతే ఉందో దీనిలో ఫైనల్లీ ఎవరు విన్ అవుతారు అన్నది మనం చూడవలసి ఉన్నది. ఈవెన్ రీసెంట్ గా ఎలన్ మస్క్ గారు కూడా మాట్లాడుతూ ఇండియాలోని ఇంటర్నెట్ సర్వీసెస్ కి వీళ్ళైతే రెడీగా ఉన్నట్టుగా కామెంట్ చేశారు. సో వీళ్ళైతే అగ్రెసివ్ గానే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్టెప్స్ కూడా వీళ్ళని వెల్కమ్ చేసే విధంగానే కనిపిస్తున్నాయి. ఫైనల్లీ ఈ శాటిలైట్ స్పెక్ట్రమ్ ఎవరికి అలొకేట్ అవుతుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఆర్వీఎన్ఎల్ స్టాక్ లో ఈరోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఆర్వీఎన్ఎల్ వాళ్ళు మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. దీనిలో భాగంగా రీచ్ 3A అండ్ రీచ్ 4A ఈ రెండిటిలో కలిపి వీళ్ళు టోటల్ గా 10 ఎలివేటెడ్ మెట్రో స్టేషన్స్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 270 crores అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 30 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మనకి ఆర్వీఎన్ఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు టోటల్ గా 3 ఆర్డర్స్ విన్ అయ్యారు. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వాల్యూ 14 crores అయితే సెకండ్ ఆర్డర్ వాల్యూ 21 crores అండ్ థర్డ్ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 51 crores. ఈ ఫస్ట్ ఆర్డర్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, 14 crores ఆర్డర్. ఈ ఆర్డర్ వీళ్ళకి మహారాష్ట్ర ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కి ఆధార్ ఏజెన్సీగా వ్యవహరించనున్నారు. అండ్ వీళ్ళు విన్ అయినటువంటి సెకండ్ ఆర్డర్ లో భాగంగా కంట్రోలర్ ఆఫ్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ నుంచి వచ్చింది. దీనిలో భాగంగా వీళ్ళు ఎన్ఓసి సర్వీసెస్ ని అందించనున్నారు. అండ్ వీళ్ళకి థర్డ్ ఆర్డర్ కవర్తి స్మార్ట్ సిటీ లిమిటెడ్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కి వీళ్ళు వేరియస్ సర్వీసెస్ అందించున్నారు. నెక్స్ట్ అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇన్ఫ్రా సర్వీసెస్ అందించేటువంటి పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళతో ఒక ఎంఓయూ సైన్ చేశారు. ఎంఓయూలో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిపి ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయితే కలిపి వర్క్ చేయబోతున్నారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ ఇవన్నిటిని కూడా యూజ్ చేయడం ద్వారా న్యూ ప్రాజెక్ట్స్ ని విన్ అవ్వడం, ఆ ప్రాజెక్ట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం, ఇటువంటి వర్క్స్ అయితే చేయనున్నారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఇండియా అండ్ ఓవర్సీస్ లో కొత్తగా ఏవైనా ప్రాజెక్ట్స్ కనుక విన్ అయినట్లయితే ఇది ఈ రెండు కంపెనీస్ కి కూడా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ రీసెంట్ గానే రిలయన్స్ వాళ్ళు 1:1 బోనస్ ఇష్యూని అయితే అనౌన్స్ చేశారు కదా. ఈ బోనస్ ఇష్యూని వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత రీసెంట్ రిజల్ట్స్ లో ఈ బోనస్ ఇష్యూ గురించి వీళ్ళు ఏం అప్డేట్ ఇవ్వలేదు ఏంటి, ఈ బోనస్ షేర్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయని చెప్పి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కంటిన్యూస్ గా అడుగుతున్నారు. దీని రిలేటెడ్ గా రిలయన్స్ నుంచి అయితే ఇప్పుడు అఫీషియల్ గా అప్డేట్ వచ్చేసింది.
చేసింది. జనరల్ ఇటువంటి బోనస్ ఇష్యూస్ అవి ఏవైతే ఉంటాయో వాటికి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అయితే కంపల్సరీ రావాలి కదా. సో ఇప్పుడు వీళ్ళకి షేర్ హోల్డర్ అప్రూవల్ అయితే రావడం జరిగింది. సో షేర్ హోల్డర్ అప్రూవల్ వచ్చేయడంతో ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు అక్టోబర్ 28 గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే అక్టోబర్ 28 నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ అయితే క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ L&T వాళ్ళకి PSU కంపెనీ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ఆర్డర్ రిలేటెడ్ గా ప్రీవియస్ గానే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడు L&T వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళకి 1200 MTPD NPK ఫెర్టిలైజర్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేయవలసి ఉన్నది. అండ్ దీని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఈ కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది L&T వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ JSW ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి JSW రెన్యూ ఎనర్జీ 17 లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతోని 192 మెగావాట్ విండ్ సోలార్ హైబ్రిడ్ కెపాసిటీ రిలేటెడ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ని వీళ్ళు 25 years పీరియడ్ కి గాను సైన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ 24 months లోని కమిషన్ చేసి గుజరాత్ STU కి కనెక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేసిందో ఇది JSW ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళకి REC లిమిటెడ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన REC పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ నుంచి ఒక LOA రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ బేసిస్ లోని ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్ లోని 2027 ఎండింగ్ కల్లా కమర్షియల్ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేయడంతో పాటు 35 years పాటు ఆ ప్రాజెక్ట్ కి వీళ్ళు ట్రాన్స్మిషన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క యాన్యువల్ ట్రాన్స్మిషన్ చార్జెస్ అప్రాక్సిమేట్లీ 289 crores. వీళ్ళు కొత్తగా ఏదైతే LOA రిసీవ్ చేసుకున్నారో ఇది టాటా పవర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ లీడింగ్ 2-wheeler బ్రాండ్ అయినటువంటి TVS వాళ్ళు వాళ్ళ మోటార్ సైకిల్స్ ని వేరియస్ కంట్రీస్ లోని సెల్ చేస్తూ ఉంటారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు కెనియాలోని వీళ్ళ 5-gear మోడల్ అయినటువంటి TVS HLX 125 ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ మోటార్ సైకిల్ లోని చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయని అండ్ దీనికి మినిమల్ మెయింటెనెన్స్ ఉంటే సరిపోతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకవేళ కెనియా మార్కెట్ లోని మోటార్ సైకిల్ కి మంచి యాక్సెప్టెన్స్ వచ్చి అక్కడ వీళ్ళకి సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి అది TVS మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని ఫైనాన్షియల్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. UAE నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫుజేరియా వాళ్ళు వీళ్ళతోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ బ్యాంక్ యొక్క హోల్సేల్ బ్యాంకింగ్ కి వీళ్ళ eMake.AA క్లౌడ్ సర్వీసెస్ అయితే వీళ్ళు అందించబోతున్నారు. సో దీని ద్వారా ఈ బ్యాంక్ వీళ్ళ కార్పొరేట్స్ అండ్ SME కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళ డిజిటల్ ట్రాన్సాక్టింగ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అయితే ఎన్హాన్స్ అవుతాయని దీని ద్వారా బ్యాంక్ యొక్క క్లయింట్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో వేరియస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి వీళ్ళ ప్రొడక్ట్స్ కి ఇలాగే మంచి రెస్పాన్స్ వచ్చే ఆర్డర్స్ గానీ విన్ అవుతూ వెళ్ళినట్లయితే అది ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ITC స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని నియర్లీ 1.04 million షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. ఈ బ్లాక్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్న డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ అండ్ విప్రో లాంటి IT కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. అండ్ వీటితో పాటు మరికొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. 1 by 1 రిజల్ట్స్ అన్ని డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఇన్ఫోసిస్ రిజల్ట్స్ విషయంకి వచ్చేసరికి కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 3.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.1% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 4.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 21.1% ఆపరేటింగ్ మార్జిన్ జనరేట్ చేశారు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ మార్జిన్ లో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళు సిమిలర్ ఆపరేటింగ్ మార్జిన్ ని జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు $2.4 billion వర్త్ లార్జ్ డీల్స్ ని విన్ అయ్యారు. అండ్ 86 న్యూ క్లయింట్స్ ని యాడ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ యాక్టివ్ క్లయింట్ నెంబర్ 1870 కి రీచ్ అయింది. ఓవరాల్ గా ఇన్ఫోసిస్ వాళ్ళ రిజల్ట్స్ మనం చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో ఈ క్వార్టర్ లో బెటర్ గ్రోత్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బిలో గ్రోత్ ని డెలివర్ చేశారు. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 25 గైడెన్స్ విషయంకి వచ్చేసరికి ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 3 to 4% ఇన్ బిట్వీన్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ గైడెన్స్ ని ఇప్పుడు రివైజ్ చేస్తూ 3.75 to 4.5% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని అప్వర్డ్ రివైజ్ చేశారు కదా, దట్ ఈస్ పాజిటివ్. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళు ఫైనాన్షియల్ 25 లో 20 to 22% ఇన్ బిట్వీన్ ఆపరేటింగ్ మార్జిన్ ని జనరేట్ చేస్తామని చెప్పి
చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా సేమ్ గైడెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే నెంబర్స్ లోని మార్కెట్ ఎక్స్పెక్టెడ్ కన్నా కూడా వీళ్ళు బిలో గ్రోత్ ని డెలివర్ చేసిన వీళ్ళ గైడెన్స్ అయితే అప్వర్డ్ రివర్స్ చేశారు కదా, దట్ ఈస్ పాజిటివ్. సో చూడాలి రేపు ఇన్ఫోసిస్ స్టాక్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కి యూఎస్ లో లిస్ట్ అయినటువంటి ఇన్ఫోసిస్ ఏడిఆర్ స్టాక్ ప్రీ మార్కెట్ లోని నియర్లీ 1.7% నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక విప్రో రిజల్ట్స్ కూడా వచ్చాయి. వీళ్ళు కూడా ఈ క్వార్టర్ నెంబర్స్ లోని పెద్దగా గ్రోత్ అయితే డెలివర్ చేయలేదు. నెంబర్స్ లుక్స్ ఓకే. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 0.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 16.8% ఆపరేటింగ్ మార్జిన్ ని జనరేట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 2667 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 3036 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 3226 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $3.6 billion వర్త్ బుకింగ్స్ చేయడం జరిగింది. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని వీళ్ళ డీల్ బుకింగ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 5.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు విప్రో వాళ్ళ బోర్డు 1:1 బోనస్ ఇష్యూని రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ విప్రో యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి మరొక స్టాక్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయనున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేయవలసి ఉన్నది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 0.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ అడ్వాన్సెస్ లోని 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే టోటల్ డిపాజిట్స్ లోని 14% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ స్లిపేజెస్ కొంచెం పెరిగాయి, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ స్లిపేజెస్ తగ్గాయి, విచ్ ఈస్ గుడ్. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ నెట్ ఎన్పిఏ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ వీళ్ళ నెట్ ఎన్పిఏ అయితే సిమిలర్ గానే ఉన్నది. సో వీళ్ళ ఎన్పిఏ నెంబర్ కూడా ఈ క్వార్టర్ లో తగ్గింది కాబట్టి దట్ ఈస్ ఆల్సో గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ అనదర్ ఐటీ కంపెనీ అయినటువంటి ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 5.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 3.2% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 2.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 6.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిట్ మార్జిన్స్ లో మాత్రం క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఎల్టీఐ మైంట్రీ వాళ్ళ బోర్డ్ ₹20 per share డివిడెండ్ ని రికమెండ్ చేసింది. నెక్స్ట్ పాలీక్యాబ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ టాప్ లైన్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ఎబిటా అండ్ ప్యాట్ లోని స్లైట్ గా గ్రోత్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఏంటో చూద్దాం. ఒకటి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగాయి. దీంతో పాటుగా ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ కూడా ఈ క్వార్టర్ లో పెరిగిపోవడం వలన మనకి రెవెన్యూలో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్రాఫిట్ లోని తక్కువ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఇంకా బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బిలో గ్రోత్ ని డెలివర్ చేశారు. నెక్స్ట్ టాటా కెమికల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ కూడా ఏమంత పెద్ద బాలేవు. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడం వలన ఇయర్ ఆన్ ఇయర్ లోని వీళ్ళ ప్యాట్ లో అయితే సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లోని ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా చైనాలోని సోడా యాష్ ప్రైసులు కూడా బాగా కరెక్ట్ అవుతున్నట్లుగా న్యూస్ వస్తున్నాయి కదా. సో ఈ సోడా యాష్ ప్రైసులు కనుక ఇంకా ఫర్దర్ గా కూడా కరెక్ట్ అయినట్లయితే వీళ్ళు కూడా ప్రైస్ కట్లు తీసుకోవాలి కాబట్టి అది టాటా కెమికల్స్ వాళ్ళకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా ప్రెజెంటేషన్ రాలేదు. ప్రెజెంటేషన్ వస్తే మరికొంత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసేవాడిని. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ చూసినట్లయితే ఈ క్వార్టర్ లో కొంత వీక్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 142 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 141 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 130 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ హెవెల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో
కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 16.5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో జస్ట్ 1.7% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లోని 9.4% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ మార్జిన్స్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో నెంబర్స్ బాగా తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి కదా. దీనికి రీజన్ యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా మీరు జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ దాని బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను డ్రాప్ కనిపిస్తుంది. మైట్ బి వీళ్ళపైన ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండొచ్చు. దాంతోనే మనం జూన్ క్వార్టర్ నెంబర్స్ ని సెప్టెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. బట్ ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హెవెల్ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది. ఈ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ కమోడిటీ ప్రైసెస్ లోని ఈ క్వార్టర్ లో ఏదైతే హై వాలటిలిటీ కంటిన్యూ అయిందో దాంతోనే వీళ్ళ మార్జిన్స్ అయితే ఇంపాక్ట్ అయినట్టుగా కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో 5.57% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే కాసాలోని 4.61% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లోని 9.48% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని 50.91% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ లోను నెట్ ఎన్పిఏ నెంబర్ లోను డ్రాప్ కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని 15 బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. దీంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 3% పైనే పెరిగింది. నెక్స్ట్ నెస్లే వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే పెద్ద గ్రోత్ డెలివర్ చేయలేదు. ఈవెన్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా వీళ్ళు ఈ క్వార్టర్ నెంబర్స్ లో బిలో గ్రోత్ నే డెలివర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కాకపోతే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా పెరిగిపోవడంతో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేస్తూ కస్టమర్ డిమాండ్ తగ్గడంతో పాటు హై కమోడిటీ ప్రైసెస్ వలన ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొంత ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశామని అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ 12 టాప్ బ్రాండ్స్ లోని 5 బ్రాండ్స్ లోని డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా కామెంట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ క్వార్టర్స్ లోని వీళ్ళ గ్రోత్ సైడ్ అయితే స్ట్రాంగ్ గా ఫోకస్ చేయబోతున్నట్టుగా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. బట్ ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ లో అయితే పెద్దగా గ్రోత్ డెలివర్ చేయకపోవడంతో ఈ రోజు సెషన్ లో నెస్లే స్టాక్ 3% పైనే కరెక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 37 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 45 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 57 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఆదిత్య బిర్లా మనీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 11.92 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 16.36 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 26.68 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళైతే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ బ్రోకింగ్ సెగ్మెంట్ అండ్ హోల్సేల్ డెట్ మార్కెట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ వీళ్ళ రిజల్ట్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో ఆదిత్య బిర్లా మనీ స్టాక్ 2% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.